ఏమైందండి? ఇయర్ అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే కొంచెం టెన్షన్ ఉన్నప్పుడు గుయ్యి అని శబ్దం వస్తున్నాయి ఏమన్నా? అదేం లేదు. ప్రీవియస్లీ నాకు కొంచెం స్ట్రోక్ టైప్లో వచ్చింది. దాని తర్వాత నుంచి కొంచెం ఎప్పుడైనా ఒకసారి టెన్షన్ ఉన్నప్పుడు బ్లాక్ అయినట్టు కానీ అలా ఏమైనా అనిపిస్తుందా? వినపడటం కొంచెం ఒకసారి అర్థం కాదు. ఇయర్ బడ్ ఏమైనా పెడతారండి? ఎక్కువ వ్యాక్స్ ఉంది కొద్దిగా యాక్చువల్లీ. అసలు వాడట్లేదు యాక్చువల్లీ. ఒకసారి ప్రాబ్లం అయింది. ఆ చెవి చూపించండి. ఇంకా అప్పటి నుంచి మానేసాను. ఈ చెవి బాగానే ఉంది. ఆ చెవిలో కొద్దిగా వ్యాక్స్ ఉందండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా జాబ్ ప్రకారం కంప్లీట్ గా కాల్ మీద యూజ్ చేయాల్సి వస్తుంది. స్పీకర్ వాడలేరా? స్పీకర్ వాడలేరా? ఓన్లీ చెవు పెద్ద దగ్గర పెట్టుకుని వాడాలా? లేకపోతే ఇయర్ ఫోన్స్. ఓకే ఓకే అంటే హెచ్ఆర్ కింద చేస్తాను కంప్లీట్లీ కోర్స్. ఓకే ఓకే. అంటే మీరు క్లోజ్డ్ రూమ్ లో కూర్చోరా? ఓపెనే ఉంటుంది. సో యూల్ హ్యావ్ టు యూజ్ సంథింగ్. ప్రస్తుతానికి వ్యాక్స్ కనిపిస్తుందండి, ఇంకేం కనిపించట్లే యాక్చువల్లీ చెవు లోపల. ఫస్ట్ ఒకసారి వ్యాక్స్ రిమూవ్ చేశాక దెన్ విల్ సీ ఒక్కసారి లోపల ఇయర్ డ్రమ్ ఎలా ఉంది, ఆ ఇయర్ డ్రమ్ నుంచి లోపల మిడిల్ ఇయర్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు ఒకసారి వ్యాక్స్ తీస్తేనే కనిపిస్తుంది. వ్యాక్స్ అంతా అడ్డు ఉందన్నమాట మనకు ఇప్పుడు లోపల కనిపించడానికి. ఒక డ్రాప్ ఇస్తాను, ఒక 3 days వాడేసి వస్తే ఒకసారి క్లీన్ చేద్దామండి. అక్కడ రండి, చందానగర్ రండి. సో 3 to 5 days మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒకసారి అక్కడికైనా వచ్చి క్లీన్ చేయించండి. అక్కడైనా కూడా మొత్తం అన్ని టెస్ట్లు అవన్నీ కూడా ఉంటాయి. సో వన్స్ వీ క్లీన్, ఇఫ్ ఇన్ కేస్ చెవి లోపల టెస్ట్ చేయించాలి అంటే అక్కడన్నా చేపిద్దాం. ఓకే.